ఇక నిన్న ఇక్కడ నుండి తెలంగాణ నుండి రేంజర్ల రాయేష్ పోయిండు. మిత్రమా రేంజర్ల రాయేష్ మళ్ళొకసారి చెప్తున్నా నీకు, నిన్ను మోసింది మాదిగలు, నిన్ను పెద్ద చేసింది మాదిగలు, నిన్ను కాపాడింది మాదిగలు, నువ్వు చేయబోయే ఓ హత్యలో పాల్గొని జీవితాలను ఆగం చేసుకున్నది మాదిగలు, నిన్ను భుజాల మీద మోస్తున్నది కూడా మాదిగలే. ఈరోజు నిన్ను భుజాల మీద మోసిన ఆ మాదిగ పిల్లలే ఇప్పుడు నిన్ను విసిరి కొట్టిన్లు. నువ్వు ఒంటరివైనావు. అనవసరంగా కులవాదం ఎత్తుకొని జీవితాన్ని ఆగం చేసుకోకు. ఏమంటాను నిన్న ఒక దగ్గర ఒక హత్య జరిగితే మాదిగొల్ల అబ్బాయిది హత్య జరిగితే మాలలు పోయి చంపొచ్చిండ్లు అంటాను. మరి మాలైనను చంపడానికి నువ్వేసిన స్కెచ్లో మాదిగ బిడ్డలు ఆగమైపోయింది కదా, దాని గురించి చెప్పాలా? వ్యక్తిగత విషయాలు మాట్లాడకూడదని ఆగిన నిన్న గొంతేసుకొని అరుస్తున్నావు కదా. నువ్వు ఎవరినైతే హత్య చేయడానికి ముగ్గురు మాదిగ పిల్లలను తీసుకొని పోయి భయానకమైన దాడి చేసి ఆ వ్యక్తిని చంపాలనుకున్నావు, ఆ వ్యక్తి ఎవరు? మాల వ్యక్తి కాదా? మాల వ్యక్తిని చంపడానికి నువ్వు హత్య చేసేందుకు మాదిగ పిల్లలను ఉపయోగించుకోలే. ఆ హత్యకు గురైన వ్యక్తి, ఆ దాడికి గురైన వ్యక్తి నా ఛానల్కి వచ్చి ఒక ఇంటర్వ్యూ పెట్టు, వీని భాగవతం అంతా చెప్తా అంటే పోనీలే, అంత దళితులే, ఇక వాళ్ళ పర్సనల్ విషయాలలో కొట్టుకున్నారు, వాళ్ళ వ్యక్తిగత విషయాలలో కొట్టుకున్నారు, దీన్ని ఎందుకు మనం కంప చేయాలని ఎవరితోటి ఫోన్ చేయించినావు? వేదాంతు మౌర్యతోటి ఫోన్ చేయించలే నాకు. ఆ తమ్ముడు ఎవరు? వేదాంతు మౌర్య ఎవరు? నీకోసం నాకు ఫోన్ చేసింది మాదిగ బిడ్డ కాదా? మరి ఆ రోజు నువ్వు మాల అయినా కూడా ఒక మాదిగ బిడ్డ, అన్న మనోడే, దళితుడు, ఇప్పుడిప్పుడే ఏదో సభల మీద మాట్లాడుతాండు అంబేద్కరిజం అని, వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ వాళ్ళే అన్న, జర చూసి చూడక వదిలే అన్న ఈ విషయాన్ని అంటే పర్సనల్ విషయాలను చర్చకు పెట్టద్దు సమాజం ముందట అని పక్కకు పెట్టింది నిజం కాదా? రేంజర్ల రాజేష్ కండ్లకు కావురం వచ్చి నోటికి బలుపొచ్చి ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం, మళ్ళీ అంబేద్కరిజం అని మాట్లాడడం సిగ్గు అనిపిస్తలేదు? ఎక్కడ అంబేద్కరిజం, ఎక్కడ జయమాల? ఎక్కడి నుండి ఎక్కడికి దిగజారినావు? కనబడతలేదా? పిడికెడు రిజర్వేషన్ల కోసం మహోత్తరమైన అంబేద్కరిజాన్ని విడిచిపెట్టి ఈరోజు మాలయిజం కాడికి వచ్చినావు. నువ్వు సిగ్గు అనిపిస్తలేదా? అక్కడే నువ్వు దిగజారినావు. ఇన్ని రోజులు నిన్ను మోసి పెద్ద చేసింది మాదిగ పిల్లలే, ఇక నీ పతనం నువ్వు చేయబోయేది కూడా మాదిగ పిల్లలే, రాసి పెట్టుకో. నీ చుట్టూ ఒక్క మాల పిల్లడు కూడా లేడు, నీ చుట్టూన్నది మాదిగ పిల్లలే. ఆ మాదిగ పిల్లలు ఇప్పుడు పక్కకు జరిగిండు. అదే వేదాంతు మౌర్య తమ్ముడు ఈరోజు నీ మీద యుద్ధం ప్రకటించిండు. ఇక చూసుకో సిగ్గుపోకుండా. ఇంకా ఉన్నది మీకు అంబేద్కరిజం అనకుర్రి, సిగ్గుపోతాను. మాలయిజం అని ఎత్తుకోర్రి, బాగుంటుంది. అంబేద్కర్ సిగ్గు తీత్తు అంబేద్కరిజం అంటారు మీరు, సిగ్గులేని విధవల్లారా.